ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగనుంది. నాంపల్లి కోర్టు అనుమతితో 3 రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు నిన్న 5 గంటల పాటు విచారించారు. ఇవాళ రవి నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఐపీ మాస్క్లపై ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు కస్టడీ విచారణలో పోలీసులకు కీలక లీడ్స్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు గోవింద్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి, ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగనుంది అండ్ మొదటి రోజు విచారణకు సంబంధించి పలు లీడ్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ జోష్న, ఈ యొక్క పైరసీ వెబ్సైట్కి సంబంధించిన కేసులో అరెస్ట్ అయినటువంటి ఇమ్మడి రవి విచారణ ఇది రెండో రోజు కొనసాగుతుంది. అంటే ఇది రెండో రోజుకు సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే నిన్నటి విచారణలో భాగంగా చూసినట్లయితే కూడా ఇమ్మడి రవి నుంచి కూడా కీలక సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేసినప్పటికీ కూడా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి సమాధానాలు మాత్రం ఈ యొక్క గతంలో జరిగినటువంటి అంటే ఒక వారం కింద జరిగినటువంటి 5 రోజుల విచారణలో ఏదైతే సమాధానాలు ఇచ్చాడో అందులో భాగంగానే ఆ రకంగానే ఈరోజు నిన్నటి జరిగిన విచారణలో కూడా తను సమాచారాలు ఇవ్వడం. అయితే నిన్నటి విచారణ చూసినట్లయితే మొత్తానికి కూడా 5 గంటల పాటు సాగింది. అయితే ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు, విదేశీ సర్వర్లు, అదేవిధంగా తన యొక్క ఆర్థిక లావాదేవీలు, ఈ యొక్క యాడ్బుల్ అనే ఒక కంపెనీ అంటే దానికి సంబంధించినటువంటి నిర్వాహకులకు సంబంధించినటువంటి ఇమ్మడి రవికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దాని ఏర్పాటుకు కావాల్సినటువంటి ఏవైతే సాంకేతికకు సంబంధించినటువంటి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ఎక్కడి నుంచి ఇమ్మడి రవి నేర్చుకున్నాడు, ఒకవేళ కంపెనీ నేర్చుకున్న కంపెనీ ఉద్దేశం ఏంటి అనే కోణంలో కూడా నిన్నటి 5 గంటల విచారణలో కూడా కీలక ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ఇమ్మడి రవి నుంచి కూడా పోలీసులు ఆచిన సమాచారం అయితే రాబట్టిన పరిస్థితి. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఇది ఏదైతే ముఖ్యంగా నిన్నటి విచారణలో మాత్రం ఈ యొక్క ఇమ్మడి రవి టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ ఏదైతే టెలిగ్రామ్ ఉందో టెలిగ్రామ్ నుంచి కూడా కీలక సినిమాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం. అయితే ఇమ్మడి రవి ఒకటి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇమ్మడి రవి ఎటు చూసినా కూడా పైరసీ అనే ఒక చట్టపరమైనటువంటి ఏదైతే నేరం ఉందో ఆ నేరం అంటే పైరసీ డైరెక్ట్ కూడా ఎక్కడ కూడా ఇమ్మడి రవి పైరసీ చేయలేదు. కేవలం ఈ యొక్క తమిళ్కి సంబంధించిన తమిళ్ వన్ అనే ఒక వెబ్సైట్, అదేవిధంగా మూవీ రూల్స్ అనే వెబ్సైట్, ఈ 2 యొక్క వెబ్సైట్ల నుంచి కూడా అప్లోడ్ చేసినటువంటి సినిమాల్లో వాటిని స్క్రీన్ రికార్డ్ చేసి మాత్రమే ఈ యొక్క బప్పం వెబ్సైట్లో ఉన్నటువంటి వాటిని అప్లోడ్ చేయడం. అయితే ఈ యొక్క టెలిగ్రామ్ ముఖ్యంగా కూడా ఈయనకు గేట్వే కూడా టెలిగ్రామ్ అనే యాప్ ద్వారా టెలిగ్రామ్ నుంచి కూడా ఈ యొక్క సినిమాలను ఈ యొక్క మూవీ రూల్స్ కానీ అదేవిధంగా తమిళ్ కానీ హిందీ కానీ ఈ యొక్క విడుదలైన సినిమాలను మాత్రము స్క్రీన్ రికార్డ్ ద్వారా మాత్రమే తీసుకొని ఈ యొక్క బప్పం ఐబొమ్మలో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ముఖ్యంగా కూడా ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్లు ఏవైతున్నాయో ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ G5 కానీ ఓటీటీ ప్లే కానీ ఈ విధంగా ఎయిర్టెల్ స్ట్రీమ్ కానీ యొక్క ఉన్నటువంటి ఓటీటీలు వీటిలో కూడా సినిమాలు ఏదైతే అప్లోడ్ అయ్యాయో ఆ అప్లోడ్ సినిమాలు మాత్రం కేవలం స్క్రీన్ షాట్ తీసి అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి మాత్రమే వీటిని అప్లోడ్ అయ్యాం. దీంతో కూడా పోలీసులు ఆ కీలక సమాచారం రాబట్టడంలో ఇవన్నీ కూడా విషయాలు నిన్నటి విచారణలో బయటికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇమ్మడి రవి నేరుగా కూడా ఎక్కడ పైరసీ చేయలేదని కూడా మనకు సమాచారం అందింది. అయితే తన యొక్క బ్యాంక్ సర్వర్ క్వాలిటీ కూడా గోవింద్ అంటే క్వాలిటీ విషయానికి వస్తే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చూశారు, ఈవెన్ స్క్రీన్ రికార్డింగ్ అయినా కూడా. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు అంతకన్నా ముందే ఇప్పుడు ఐబొమ్మలో సినిమాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అవి ఎలా తనకు లభించినట్టు, ఆ స్క్రీన్ రికార్డింగ్ ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇచ్చాడు ఏంటి అన్నది ఏమైనా తెలిసిందా? అయితే ఈ యొక్క ఐబొమ్మకు సంబంధించినటువంటి బప్పంకి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వీటి నిర్వహణను కూడా మొత్తం కూడా తన మిత్రుడైనటువంటి నిఖిల్ ద్వారా ఈ యొక్క పోస్టర్లు తయారు చేయించడం, బగ్గులు ఏర్పాటు చేయించడం, మొత్తానికి కూడా టెక్నికల్గా సాంకేతిక పరంగా కూడా ఈ యొక్క మిత్రుడైనటువంటి నిఖిల్ ద్వారానే ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిచిందని కూడా నిన్నటి విచారణలో తేలింది. ముఖ్యంగా కూడా ఈ యొక్క మూవీ రూల్స్ ఏదైతే ఉందో తర్వాత హిందీకి సంబంధించిన తమిళ్ వన్ అనే ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లో నుంచి పెద్ద మొత్తంలో ఏదైతే ఈ యొక్క బప్పం ఆన్లైన్ ఏదైతే టెలిగ్రామ్ ద్వారా ఉన్నాయో దీనికి సంబంధించి మొత్తం కూడా 15 యార్డ్లు ఇచ్చేటువంటి కంపెనీలు ఏవైతున్నాయో ప్రైవేట్ కంపెనీలకు లింక్అప్ అంటే టెలిగ్రామ్లో ఒక లింక్ వస్తే ఆ ఇమ్మడి రవికి సంబంధించిన లింకు టెలిగ్రామ్లో ఫార్వర్డ్ చేస్తే ఆ లింకును క్లిక్ చేసిన వెంబడే అవి నేరుగా కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్కు వెళ్ళడం, ఇవన్నీ కూడా 15 కంపెనీలకు సంబంధించి వెళ్ళడంతో ఆ లింకు ద్వారా కూడా ఆ వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి ఆర్థిక మొత్తాన్ని కూడా ఈ యొక్క సినిమాలు కొనుగోలు చేయడం. అంటే 5 రోజుల విచారణలో మాత్రం ఇవన్నీ కూడా మూవీ రూల్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో సినిమాలు కొనుగోలు చేశాడు. ఈ యొక్క కొనుగోలు చేసినటువంటి పైరసీ సినిమాలకు సంబంధించినటువంటి క్లారిటీ కోసం ఇమ్మడి రవి ఏకంగా ఈ యొక్క
క్లారిటీ కంటెంట్ మేనేజ్మెంట్ ఏదైతే సాంకేతిక నైపుణ్యమో దానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి దీనిలో ఈ యొక్క రికార్డ్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా దానిలో మార్పిడి చేసి ఈ విధంగా కూడా దాన్ని ఆ సినిమా క్లారిటీ అంటే వ్యూవర్ని మెచ్చుకునే విధంగా, వ్యూవర్ని ఆకర్షించే విధంగా, వ్యూవర్ని ఆకట్టుకునే విధంగా కూడా సినిమాలు క్లారిటీగా అంటే వాయిస్ సౌండ్ కానీ ఈ యొక్క సాంగ్స్ కానీ ఫైటింగ్ సంబంధించిన అన్ని బేస్ ఉండే విధంగా కూడా క్లారిటీ స్పష్టంగా ఉండే విధంగా కూడా ఈ యొక్క ఇమ్మడి రవి యొక్క మిత్రుడైన నిఖిల్ సహాయంతోనే ఈ విధంగా కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ అంటే పిక్చర్ క్లారిటీ ఉండేటటువంటి యొక్క సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క డౌన్లోడ్ ద్వారా ఈ యొక్క సినిమాలు ఏవైతే రికార్డ్ చేశాడో వీటన్నిటిని కూడా ఐబొమ్మ బొప్పం ద్వారా అప్లోడ్ చేసి వీటి ద్వారానే గేట్వేగా కూడా మూవీ రూల్స్ కానీ అదేవిధంగా తమిళ్కి సంబంధించినటువంటి ఈ మొత్తానికి కూడా వ్యవహారం నడిపించే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క ముఖ్యంగా కూడా 1x 1bet ఏవైతే ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన యాప్లు ఉన్నాయో వీటి ద్వారా వచ్చినటువంటి డబ్బును క్రిప్టో రూపంలో కూడా మూవీ రీల్స్కు అదేవిధంగా తమిళ్కి సంబంధించినటువంటి వాళ్ళకు చెల్లించి నిర్వాహకులకు కూడా ఈ యొక్క సినిమాలను కొనుగోలు చేసి ఈ విధంగా కంటెంట్ సినిమాలను అప్లోడ్ చేసే ప్రయత్నంతోనే వ్యూవర్స్ని ఆకట్టుకున్నారు. తీసుకోగలుగుతున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఓటీటీ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత నెలకో, కొన్ని అయితే 10 రోజులకో, ఫ్లాప్ అయితే వారానికే కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా పక్కన పెడితే ముఖ్యంగా సినిమా థియేటర్లోకి వచ్చిన రోజే సో అక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, ఏంటి, దానికి ఎవరు సహకరిస్తున్నారు అనేటువంటివి పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ యొక్క సినిమా రికార్డులు అంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయితే గత వారంలో మనకు శుక్రవారము ఆ వీకెండ్లో విడుదలైనటువంటి సినిమాలు రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అదేవిధంగా సప్త సాచి కానీ అదేవిధంగా రైల్వే కాలనీకి సంబంధించిన సినిమాలు శుక్రవారం రోజు రిలీజ్ కానీ మరుసటి రోజు శనివారం రోజునే సినిమాలు అప్లోడ్ కావడం, ఇది అంతా కూడా విడుదలైన మరుసటి రోజే అప్లోడ్ కావడం కారణం ఇదంతా ప్లాట్ఫామ్గా కూడా మూవీ రీల్స్లో మన మూవీ రీల్స్కి సంబంధించి మొత్తం కూడా మూవీ రీల్ నిర్వాహకులు ఎవరనేది కూడా ఇప్పటికి కూడా పోలీసులు ఆ యొక్క సమాచారం రాబట్టలేకపోయారు. మొత్తంగా కూడా ఇమ్మడి రవికి గేట్ వేగా సహకరించే మొత్తం యాప్ సంబంధించిన మొత్తం మూవీ రూల్స్ ఈ యొక్క సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతున్నా వెంబడే ఒక స్పై కెమెరా ద్వారా కానీ లేదంటే మొబైల్ కెమెరా ద్వారా కానీ కెమెరా ద్వారా కానీ ఈ 3 పరికరాలను ఉపయోగించి వెంటనే ఈ యొక్క విడుదలైన థియేటర్లో విడుదలైన సినిమాలను రికార్డ్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క మూవీ రూల్స్లో అప్లోడ్ చేయడం, ఆ మూవీలో అప్లోడ్ అయిన వెంటనే ఈ యొక్క ఐబీఎం రమ్మకి సంబంధించినటువంటి ఆ ముఠా ఏదైతే ఉందో ఆ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాటిని మూవీ రూల్స్కు క్రిప్టో రూపంలో డబ్బులు చెల్లించి క్రిప్టో నుంచి కూడా అది యొక్క మూవీ రూల్స్ నుంచి కూడా మొత్తం పెద్ద మొత్తంలో సినిమాలు కొని అప్లోడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నటి విచారణలో కూడా ఇవన్నీ కూడా ముఖ్యమైన సమాచారం అయితే రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ గోవింద్.